ముందుగా జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే మరి గో బ్యాక్ మార్వడి అని. మరి ఆ అంశం ఎందుకు తెర మీదకి రావాల్సి వచ్చింది అంటే, మరి ఒక హిందూ అయినటువంటి దళితుడి మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ దాడిని ఖండిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు విదేశాల నుంచి వలస వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను కొడుతున్నావు, దాడి చేస్తున్నావు అంటే మరి మేమేమన్నా చూస్తూ ఊరుకునే పిరికినా కొడుకులం అనుకున్నావా ఏంటి? బిడ్డ ఖబర్దార్ మార్వాడి, మాకొక చరిత్ర ఉన్నది. తెలంగాణని ఆనాడు నిజాం నవాబులని తరిమేసినటువంటి ఒక వీర తెలంగాణని మరి ఈ తెలంగాణలో బ్రతకడానికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలని దాడి చేస్తా అంటే మరి మేము చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? బిడ్డ, మేము గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఒకటిగా ఉండే, రెండు ఒకటిగా ఉన్నప్పుడే మరి మా రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని 1200 మంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ వచ్చి మరి మా కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణలో వండుకుంటూ మరి నువ్వు తెలంగాణలో బతుకుకుంటూ మా మీదనే నీ పౌరుషం చూపిస్తున్నావు అంటే నిమ్లాని చూసి ఎందుకు మేము ఊరుకుంటామని అనుకుంటున్నారు? బిడ్డ, మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీ యొక్క కల్చర్ గో బ్యాక్. మీరు ఎక్కడైతున్నారో అక్కడే మీది కల్చర్ చేసుకోండి, ఇక్కడ కాదు. భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఎక్కడైనా బ్రతకొచ్చు, కానీ నువ్వు బ్రతుకుతున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి నీ పెత్తనం కూడా చూపించాలనుకుంటే ఎందుకు ఊరుకుంటామని అంటున్నాం? బిడ్డ, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. బిడ్డ, ఈ తెలంగాణ ఊకే రాలేదు. కారం పొడితో కలబడి నిలబడి, కారం పొడితో కలబడి నిలబడి, చెడ్డి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చల్ వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ. బిడ్డ, నువ్వు చూస్తూ ఊరుకోలేం. ఖబర్దారి, వెంటనే మీరు క్షమాపణ చెప్పి మీ యొక్క కల్చర్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసే బాధ్యత మాదే. మీరు మీ కల్చర్ గో బ్యాక్ అని కూడా చెప్పదలుచుకుంటున్నాం. మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను చిన్న చూపు చూసి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్లు ఉంటామంటే ఆటలు సాగనీయవు. మాకు ఒక చరిత్ర ఉన్నది, మేము భయపడే వాళ్ళం కాదు. మా యొక్క ఆత్మ గౌరవాన్ని అలసుగా తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మీ ఇష్టం పూర్తిగా మీ ఇష్టం వచ్చినట్లు ఉన్నారనుకో, అదేందో మేము కూడా బయలుదేరుతాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఏకమవుతాం. బిడ్డ, మీరు ఎక్కడుంటారో మేము చూస్తాం.